మండు వేసవిలో గంగ నింగికి ఎగిసింది. వేసవిలో గుక్కెడు మంచినీళ్లు దొరక్క కష్టంగా ఉన్న ఈ రోజుల్లో భగీరథ పైప్లైన్ ద్వారా లక్షల లీటర్ల నీరు నేలపాలైంది. వనపర్తి పెబ్బేరు మండల కేంద్రం సమీపంలోని తోమాలపల్లి జాతీయ రహదారి పక్కన మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ అయింది. నీరు రోడ్డుపై వృధాగా పారింది. నీరంతా రోడ్డుపై నిలవడంతో మడుగులా తలపించింది. ఒకవైపు ప్రజలు తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతుంటే మిషన్ భగీరథ పైప్లైన్ మండలంలో రోజు ఏదో ఒక చోట లీకేజ్ కావడంపై ప్రజలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లీకేజీ ప్రాబ్లమా లేక రోడ్డు వెంట వెళ్లే వాహనాల ప్రమాదం వల్ల లీకేజ్ అయిందా? భగీరథ పైప్లైన్ల మరమ్మతులు చేపట్టడంలో జాప్యమా? పైప్లైన్ లీకేజీని త్వరితగతిన ఎందుకు నియంత్రించలేకపోతున్నారు అనే ప్రశ్నలకు సమాధానమిచ్చే నాథుడే లేడు అన్న విమర్శలున్నాయి. మండు వేసవిలో గంగ నింగికెగిసింది. వేసవిలో గుక్కెడు మంచినీళ్లు దొరక్క కష్టంగా ఉన్న ఈ రోజుల్లో భగీరథ పైప్లైన్ ద్వారా లక్షల లీటర్ల నీరు నేలపాలైంది. వనపర్తి పెంబేరు మండలం కేంద్రంలో సమీపంలోని తోమాలపల్లి జాతీయ రహదారి పక్కన మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ అయింది. నీరు రోడ్డుపై వృధాగా పారింది. నీరంతా రోడ్డుపై నిలవడంతో మడుగులా తలపించింది. ఒకవైపు ప్రజలు తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతుంటే మిషన్ భగీరథ పైప్లైన్ మండలంలో రోజు ఏదో ఒక చోట లీకేజ్ కావడంపై ప్రజలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లీకేజీ ప్రాబ్లమా లేక రోడ్డు వెంట వెళ్లే వాహనాల ప్రమాదం వల్ల లీకేజ్ అయిందా? భగీరథ పైప్లైన్ల మరమ్మతులు చేపట్టడంలో జాప్యమా? పైప్లైన్ లీకేజీని త్వరితగతిన ఎందుకు నియంత్రించలేకపోతున్నారు అనే ప్రశ్నలకు సమాధానమిచ్చే నాథుడే లేడు అన్న విమర్శలున్నాయి.